హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లస్సీ బంగారం. మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఎంతగానో ఎదురుచూపులు ఫలించే వేళండి ఇది. రైతుల ఖాతాల్లోకి ఈరోజు 2,000 రూపాయలు జమ చేయబోతున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత డబ్బులకు మనకు ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు. పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది రైతుల నిరీక్షణ నేటితో ముగియనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫిబ్రవరి 24, 2025 బీహార్లోని బాగల్పూర్లో బటన్ నొక్కి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు విడుదల చేస్తారు. దీంతో దేశవ్యాప్తంగా 9.80 కోట్ల మంది చిన్న మరియు మధ్య తరహా రైతులకు బ్యాంక్ ఖాతాల్లో 19వ విడత డబ్బులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు బదిలీ అవుతున్నాయి. ప్రధానమంత్రి మధ్యాహ్నం 2 గంటలకు బగల్పూర్లో ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచే దేశంలోని అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా 2,000 రూపాయల చొప్పున జమ చేస్తారు. అయితే రైతులకు ఈరోజు 22 కోట్ల రూపాయలు విడుదల చేస్తారు. బగల్పూర్లోని మెగా కిసాన్ సమ్మాన్ నిధి సమారోహ్ నిర్వహిస్తారు. సో దీనికి సమాంతరంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలోనే ప్రధానమంత్రి సమ్మాన్ నిధి కిసాన్ యోజన పథకానికి 19వ విడత డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో 2,000 రూపాయలు బదిలీ చేసేందుకు ప్రధానమంత్రి బటన్ నొక్కుతారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన తొలి విడత 18వ విడతలో దేశంలోని అర్హులైన అందరూ రైతులు 20,665 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు కేంద్ర మరియు వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు గతంలో చెప్పారు. 19వ విడతలో దాదాపుగా 9.80 కోట్ల మంది రైతులు బ్యాంక్ ఖాతాలకు దాదాపు 22 కోట్ల రూపాయలు బదిలీ చేస్తామని వెల్లడించారు. మెగా కిసాన్ సమ్మాన్ సమారోహ్ కార్యక్రమంలో దాదాపు 2.5 కోట్ల మంది రైతులు భౌతికంగా మరియు వర్చువల్గా పాల్గొంటారని వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. సో 6 సంవత్సరాల్లో 3.46 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ నిధి నుంచి దాదాపు 9,60,00,000 మంది రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు బదిలీ చేసేయడం జరిగింది. ఈసారి దాదాపు 9,80,00,000 మంది రైతులకు 22,000 కోట్ల రూపాయలు మొత్తాన్ని బదిలీ చేయనున్నారు. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 6 సంవత్సరాలలో దాదాపుగా 3.46 లక్షల కోట్ల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. 19వ విడత విడుదల కాగానే ఈ మొత్తం 3.68 లక్షల కోట్లకు అయితే చేరుతుంది. సో మనకు చూసుకున్నట్లయితే కనుక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఏటా రైతులకు బ్యాంక్ ఖాతాల్లో 6,000 రూపాయలు నేరుగా జమ చేస్తారండి. ఈ డబ్బులు విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో రైతుల ఖాతాల్లో 3 సార్లుగా 3 దఫాలుగా విడుదల చేస్తారు. మన దేశంలో చిన్న రైతులు సీజన్ ప్రారంభం సమయంలో ఎరువులు, విత్తనాలు వంటి పెట్టుబడి ఖర్చుల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. బయట వ్యక్తుల దగ్గర భారీ వడ్డీ రేట్లకు రుణాలు తీసుకొని అప్పుల్లో కూరిపోతున్నారు. సో ఈ రైతులు అలాంటి పరిస్థితి రానియకుండా కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి రైతులకు అవసరమైన వ్యవసాయ సంబంధిత ఖర్చులు విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్ పై IMPRI చేసిన అధ్యయనం ప్రకారం ఈ పథకం కింద సాయం అందుకుంటున్న రైతుల సమస్యలు తగ్గాయి. అప్పులపై ఆధారపడకుండా కూడా తగ్గిస్తున్నారు. సో మరి కొన్ని గంటల్లో అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత డబ్బులను మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బటన్ నొక్కి విడుదల చేయబోతున్నారండి. 2 గంటలకి ఈ యొక్క మీటింగ్ అనేది నిర్వహిస్తున్నారు. ఈ 2 గంటల తర్వాత మనకు నేరుగా బటన్ నొక్కి ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరి ఖాతాల్లో కూడా డబ్బులు అయితే జమ చేస్తున్నారు. సో ప్రతి ఒక్క రైతు ఈకేవైసీ చేయించుకున్న వారు అర్హత కలిగిన వారికి ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే జమ అవుతున్నాయి. ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, అప్డేట్స్ కోసం ప్లస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.